తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీలో బొగ్గు మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అటవీ భూములపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఈ శాఖలో డిప్యూటీ సీఎం మార్పులు తెచ్చారు. అయినా గతంలో మామూళ్లకు అలవాటు పడ్డ కొందరు అధికారులు అటవీ సంపదను దోచుకుంటున్న వారికి కొమ్ము కాస్తున్నారు. అడవుల్లో చెట్లను నరికి బొగ్గులుగా మార్చి సొమ్ము చేసుకుంటున్న బొగ్గు మాఫియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కడప జిల్లా అడవుల విస్తరణకు పెట్టింది పేరు. అయితే వాటిలో చాలా వరకు గత ప్రభుత్వంలోని కొందరు నేతలు ఆక్రమించి భూములుగా మార్చుకున్నారనే ఆరోపణలున్నాయి. అయితే ఇప్పటి ప్రభుత్వంలో ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఫారెస్ట్ భూములు ఆక్రమించినా వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. అయినా కొన్ని ప్రాంతాల్లో అటవీ సంపదను కాల్చి బొగ్గు మాఫియాగా చేసుకుని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. వారికి అధికారులు కూడా వంతపాడుతూ ఉండటం విడ్డూరం. ఇకపోతే నిబంధనలు పాటించకుండా ఎలాంటి అనుమతులు లేకుండా బొగ్గుల బట్టీలు నిర్వహిస్తున్న వారి ఆగడాలను సుమన్ టీవీ క్షేత్రస్థాయిలో నిఘా పెట్టి బయటపెట్టింది. అయినప్పటికీ చర్యలు తీసుకోవటానికి అధికారులు వెనకాడుతున్నారంటే నెల నెలా వారికి ఎంత మొత్తంలో ముడుపులు అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ కడప జిల్లాలో కంచె చేను మేస్తుందా, చేను కంచె మేస్తుందా అర్థం కాని దయనీయ పరిస్థితిలో ఇవాళ కడప జిల్లాలో పర్యావరణం పైన ఇవాళ డిఎఫ్ఓ అధికారులు ఉన్నటువంటి పరిస్థితి మనకు సాక్షాత్తు కళ్ళ ముందరే కనపడతా ఉంది. పర్యావరణాన్ని ఇవాళ వచ్చేటువంటి జనరేషన్కి అందించాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి పర్యావరణ అధికారులు ఇవాళ నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉన్నారు. ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పర్యావరణం కాలుష్యం పేరుతో పెద్ద ఎత్తున దందా మాఫియా విచ్చలవిడిగా పట్టపగులు నడుస్తూ ఉన్న ఈ జిల్లాలో ఉన్నటువంటి డిఎఫ్ఓ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఇవాళ బద్వేలు ప్రాంతంలో పెద్ద ఎత్తున అడవిని కాల్చివేసి వాటికి సంబంధించినటువంటి ఓజోన్ పొరలు వాటికి సంబంధించిన లేయర్లు దెబ్బతినే విధంగా పెద్ద ఎత్తున పర్మిషన్లు లేకపోయినప్పటికీ ఈ యొక్క అటవీ సంపదను కాల్చివేస్తూ ఉన్నారు. ఖనిజ సంపదను కాల్చివేస్తూ ఉన్నారు. ప్రస్తుత కాలంలో బొగ్గుల బిజినెస్ పెద్ద స్థాయిలోనే జరుగుతోంది. కొన్ని ఫ్యాక్టరీలతో పాటు పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లో కర్ర బొగ్గుకు మంచి డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాల్లో పెద్ద ఎత్తున బొగ్గులు కాల్చి బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే బొగ్గుల పట్టీలు నిర్వహించాలంటే 1,00,000 అనుమతులు అవసరం. ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఖచ్చితంగా అనుమతి ఉండాలి. బట్టి పెట్టేటప్పటి నుంచి బొగ్గు తరలించేందుకు కూడా ఫారెస్ట్ అధికారుల పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ పర్మిషన్లు, నిబంధనలతో పని లేకుండా యథేచ్ఛగా బొగ్గులు కాల్చి తరలిస్తున్నారు. వాటిలో చాలా వరకు అడవి నుంచి సేకరించిన కట్టెల్నే వాడుతున్నారు. ఇది పెద్ద క్రైమ్. నిజానికి చెరువుల్లో, బీడు భూముల్లో పెరిగే కంప చెట్లను నరికి బొగ్గులు కాల్చడానికి అధికారులు అనుమతులు ఇస్తారు. కానీ వాటి మాటున అడవి చెట్లనే నరికి కాల్చుతున్న వైనం సుమన్ టీవీ కెమెరాకు చిక్కింది. దీంతో ఇదే విషయంపై అధికారులను అడిగితే వారు తమ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, అడవి కట్టెను కాల్చితేనే నేరమని చెప్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడంలో మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అర్థం కావటం లేదు. జిల్లాలో బొగ్గుల బట్టీల రూపంలో ఈ అటవీ సంపద అనేటువంటి అటవీలో ఉన్నటువంటి వృక్షాలన్నీ కొట్టి ఇటుకల ఈ బట్టీల మాదిరిగానే ఈ యొక్క బొగ్గుల బట్టీలు కూడా పర్మిషన్ లేకపోయినా కూడా అనాథరైజ్డ్గా ఈ బట్టీలు పెట్టి లక్షలు ఆర్జిస్తున్నారని చెప్పి ఓ పక్క పూర్వమిల్ల లేదా సిద్ధవటం తదితర మండలాల్లో ఈరోజు యథేచ్ఛగా కాలుస్తున్నా కూడా ఎవరైనా విన్నవిస్తే లేదా తెలియజేస్తే జిల్లా ఫారెస్ట్ అధికారులు మీనవేషాలు లెక్కేస్తున్నారు. వాళ్ళు ఏదో సంవత్సరానికి 2 మాటలు ఏదో వన సంరక్షణ లేదా ఈ వర్షాకాలంలో మొక్కలు నాటే కార్యక్రమం మాదిరి ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు ఉన్నారు. పరోక్షంగా ఈరోజు ఏంటంటే ఈ యొక్క బట్టీల నుంచి లక్షల రూపాయలు నెలవారీగా లేదా సంవత్సరాల వారీగా లేదా బట్టీ వారీగా డబ్బులు వసూలు చేసినటువంటిది ఈరోజు వాళ్ళ యొక్క అటవీలో ఉన్నటువంటి పనికొచ్చేటివి పనికిరానేటివిగా కొల్లగొట్టి వాళ్ళు ముద్దుల రూపంలో ఈ బట్టీల రూపంలో కాల్చి బొగ్గుల రూపంలో ఇతర ప్రాంతాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసి జిల్లా నుంచి కూడా లక్షల రూపాయలు ఆర్జిస్తారని చెప్పి జిల్లా ఫారెస్ట్ అధికారులు తీసుకెళ్తే కనీసం అక్కడ ఏం జరుగుతుందో అనేటువంటిది పోయి పరిశీలించకుండా క్రింది స్థాయికి వెళ్లకుండా వాళ్ళు ఇచ్చేటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడి ఈ యొక్క అటవీ సంపదను పరోక్షంగా కొల్లగొట్టే వారికి సహకరించడం అనేటువంటిది అన్యాయం.
ఇక బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని కేశవాపురం, పిడుగుపల్లె, వంకమర్రి, వెంకటాపురం ప్రాంతాల్లో విరివిగా బొగ్గులు బట్టీలు నిర్వహిస్తున్నారు. వీటికి ఎలాంటి అనుమతులు లేవు, కానీ యథేచ్ఛగా అడవికర్రతో బట్టీలు పెడుతున్నారు. కూలీలను పెట్టి మరీ అడవి చెట్లను నరికి వాటిని బొగ్గులుగా మార్చి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒక్కో లారీ పైన 1,00,000 నుంచి 2 లక్షల ఆదాయం ఉంటుంది. నెలకు కడప జిల్లా నుంచే 100 కోట్ల బొగ్గుల వ్యాపారం జరుగుతుందట. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఏ రేంజ్ లో వీరు అడవులను నాశనం చేస్తున్నారు. మన ఉమ్మడి కడప జిల్లాకు ఒక వరం ఏంటంటే చుట్టూ అటవీ ప్రాంతం నల్లమల అడవులు ఉన్నాయి. ఈ నల్లమల అడవులు ఎక్కడ ఏ జిల్లాకు లేని ఒక వరంగా కడప జిల్లాకు ఉంది. అదేవిధంగా శాపంగా కూడా మారింది. నిన్నటి వరకు ఎర్రచందనం దొంగతనం చేసి ఎర్రచందనంతో స్మగ్లింగ్ చేసి కోట్లు గడించిన ఎంతోమంది రాజకీయ నిలిచిన ఇప్పుడు కొత్తగా ఇంకోటి వెలుగులోకి వచ్చింది ఏంటంటే బొగ్గుల వ్యాపారం. ఈ బొగ్గులు అనేటివి కంప చెట్లను కొట్టి కేవలం కంప చెట్లను బొగ్గులుగా మార్చి విక్రయించేది ఒకప్పుడు ఉండేది. కానీ ప్రస్తుతం మనం చూస్తే పౌర్మామిల వైపు అంతా ఈ మధ్యకాలంలో అడవిలో ఎంతో విలువైన కలపనంతా నరికేసి వాటిని బట్టీలుగా పెట్టి కాల్చి మరియు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఎగుమతి చేయడం అనేది అక్రమం. అటవీ శాఖ మంత్రిగా మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా చేస్తున్నారంటే దీనికి అంతో ఎంతో అధికారుల మామూలు మొత్తాన్ని కూడా నేను వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నా, అయ్యా మీరు అధికారులు మామూలు తీసుకొని జీతాలు కాకుండా ఇటువంటి వాళ్ళని ఉపేక్షిస్తే రాబోయే కాలంలో మీరు మంత్రి ద్వారా చాలా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మేము ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాం ఈరోజు ఈ విషయాన్ని. ముఖ్యంగా కడప జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని నాశనం చేసే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. బొగ్గుల కుంపటి అనేది ఎక్కడ పెట్టాలంటే వీళ్ళు ఊరికి దాదాపు 10-15 కిలోమీటర్ల దూరంలో పెట్టుకోవాల్సి వస్తుంది రూల్ ప్రకారం. కానీ వీళ్ళు యథేచ్ఛగా వాళ్ళ సొంత పొలాల్లో పెట్టుకొని అడవిలో ఎంతో విలువైన కలప దాన్ని తీసుకొచ్చి నరికి ఎవిడెన్స్ సహా మీడియాలో న్యూస్ వస్తున్నాయి. దయచేసి అధికారులందరూ దీన్ని చూసి వెంటనే వీళ్ళపైన తీసుకోకపోతే నేనైతే తప్పకుండా దీన్ని మా ఉప ముఖ్యమంత్రి గారి పేషీకి తీసుకువెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాం. అలాగే కడప జిల్లాలోని జనసేన పార్టీ నాయకులు కూడా అధికారులు కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ అటవీ శాఖ అధికారులందరూ వెంటనే వారిపైన చర్య తీసుకొని చుట్టుపక్కల వాళ్ళ ఊర్లలో వాళ్ళకి కాలుష్యము అలాగే అటవీ ప్రాంతం రక్షించాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా మన కడప జిల్లాలో ఎంతో అరుదైన మూలికలు మొక్కలు ఉన్నాయి. వీటిని నాశనం చేసే దిశగా అయితే ప్రకృతిని నాశనం చేసే వాళ్ళని మీరు ఎందుకు అంత రేచిగా వదులుతున్నారు? ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. ఎంతోమంది మామూలు మొత్తం ఉంటున్నారు. ఇవన్నీ కాదు, మేము కరెక్ట్గా పనిచేస్తున్నామని మీరు ఒకసారి దయచేసి మీరు పర్యవేక్షించి వాటిని వెంటనే మూసివేయాల్సిందిగా మేము అధికారులను కోరుతున్నాము.